అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఈరోజు నేను మా గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు అనగా 25వ తారీఖు 12వ నెల 2025 మా నాన్న దగ్గరకు రావడం జరిగింది. నా సబ్స్క్రైబర్లు అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్ళకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నాన్న, మా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పు. చేయెత్తి హాయ్ చెప్పు నాన్న. చెప్పు, హాయ్ చెప్పు. నూతన శుభాకాంక్షలు అని చెప్పు. మరి నేను ఈరోజు మా నాన్న దగ్గరకు రావడం జరిగింది. అందరం కలిసి మా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి ఏంది భోజనం చేసినాము. మంచిగా తిన్నావా నాన్న? ఏం కూర? మోసమా? మరి కటింగ్ పెరిగిందిగా, మరి ఈ 2-3 రోజుల్లో చేపిద్దామా? నువ్వు అంతే ఉంచు. తాతయ్యతో మాట ముచ్చటి, అర్థమైందా? ఓకే. నేను నిరీక్షణ బాబు వాళ్ళు వచ్చారంటగా, శోభాను నిరీక్షణ వాళ్ళు వచ్చారటగా. ఏమన్నాడు నిరీక్షణ బాబు? ఏమన్నానా? శోభ తిన్నావా తాతయ్య? మరి ఇంకా నువ్వు బాగున్నప్పుడు క్రిస్మస్ పండుగ బాగుంది కదా నాన్న. అప్పుడు నాకు గుడ్డలు కూడా ఏడిపించి నా చిన్నప్పుడు గుర్తు మునిగిపేట తీసుకున్న గుర్తుందా? సినిమా దగ్గర మన అప్పుడు గుర్తుందా? ఆ రోజు సినిమా పాపం చనిపోయిందిగా. మరి అప్పుడు తాత ఉన్నప్పుడు వచ్చారు కాశమ్మత్త, మరి తర్వాత కాశమ్మత్తను సాయమ్మత్త. అప్పుడు తాతలు ఉన్నప్పుడు పడుకుంటావా? ఎందుకు కూర్చోనా? ఇగో తాతయ్య నేను ఇక్కడే ఉన్నా, కూర్చో. ఇగో పెదనాన్ని అన్నా అన్నా ఒకరోజు నా దగ్గరకు రా అను. ఒకరోజు అత్త కాశమ్మ, అత్త హాయ్ చెప్పు ఒకసారి. కాశమ్మ హాయ్ అను. పడుకుంది అన్నానా? కాశమ్మ హాయ్ అను. కాశమ్మత్త, సాయమ్మత్త, పెదనాన్నకి హాయ్ చెప్పు నాన్న. చెయ్యొచ్చు చెప్పు. అయితే ఫ్రెండ్స్, మరి మా నాన్న ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు పక్షవాతం రావటం వల్ల ఇలా ఉన్నారు. మాకు చాలా బాధగా ఉంది. మై ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.